ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి వేళ లైవ్ లోకి రావడానికి ఎంతో దేవుడు సహాయం చేశాడు. ప్రార్థన చేసుకుని లైవ్ లోకి వద్దాం. మహాపురుషుడు తండ్రి, ఘనమైన ఆయన, మీ ప్రేమకై స్తుతులు స్తోత్రాలు. ఈ దినాన్ని చూడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాకంటే గొప్పవారు, శ్రేష్ఠులు గొప్పవారు చాలా మంది లేరు. ఈరోజు క్షేమంగా ఉన్నామంటే కేవలం మీ దయనైనా, మీ సంకల్పం. ఇదిగో ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన స్తోత్రాలు. పాటలో, వాక్యంలో, ఆరాధనలో మీరు దిగొచ్చి మీ నామాన్ని కనపరచుకోవాలి. లైవ్ ఆశీర్వాదకరంగా చేయమని, అనేకులకు దీవెనకరంగా చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా అనే పాట పాడదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. ప్రైజ్ ది లార్డ్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు వరగారిన. ఆమేన్. బ్రతుకునావా పగిలిన పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు వరగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్. ప్రియులారా, మరి ప్రభు మనకుంటే చాలు. ఈ లోకంలో ఎన్నున్నా ఏం లేకపోయినా యేసయ్య మనతో ఉంటే చాలు కదా. ప్రియులారా, మరి కొన్ని నిమిషాలు ఆగి దేవుని ఆరాధన చేద్దామా? నాతో కలిసి మీరు కూడా వర్షిప్ చేయండి యేసయ్యని. ఈ రాత్రి ఆరాధన చేస్తూ ఉండగా దేవుని సన్నిధి మిమ్మల్ని తాకబోతుంది. హల్లెలూయా. ఎవరితో చెప్పుకోలేని సమస్యల్లో, యేసయ్యా, ఇబ్బందుల్లో, కన్నీటిలో, తండ్రి, ఒంటరితనంలో, అవును ప్రభువా, ఎంతమంది వేదంలో ఉన్నావేమో. ఒకవేళ ఈ రాత్రి ఆరాధన చేస్తూ ఉండగా, యేసయ్యని ఘనపరుస్తుండగా, యేసయ్యని మహింపరుస్తుండగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. అలాగే అందరు కళ్ళు మూసుకోండి.
నాతో కలిసి రెండు చేతులు పైకెత్తి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. Yes, Lord. Hallelujah. Hallelujah. Yes, Lord. Hallelujah. Yes, Lord. Hallelujah. Praise the Lord. Glorify. Hallelujah. Hallelujah. Thank you, Lord. Give thanks to the Lord. Worship His greatness. Praise the Lord. Worship His divinity. Praise the Lord. ఆయన దైవత్వాన్ని, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన ఎంత గొప్ప దేవుడు. How great He is. Just praise Him, worship Him. Let everybody glorify the name of the Lord. While glorifying God, ప్రభుని ఆరాధిస్తుండగా, you will see the mighty touch of God. You will see the mighty presence of God. Now, right now, be healed, be healed, be healed, and be blessed in Jesus' name. Thank you, Lord. Give thanks to the Lord. Give thanks to the Lord. Thanking God, thanking God. Glory, Bala Shikaraba. Thank you, Lord. Hallelujah. Praise the Lord, praise the Lord. Give thanks, praise God. Worship the Lord with me. నాతో కలిసి ప్రభుని ఆరాధించండి, నాతో కలిసి ప్రభుని కనపరచండి, నాతో కలిసి ప్రభుని మహిమపరచండి. Praise the Lord. Praise Him, praise Him, praise Him, praise Him. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Hallelujah. Yes, Lord. Hallelujah. చేతులు రెండు పైకి. Yes, Lord. Hallelujah. Yes, Lord. Hallelujah. Yes, Lord. Hallelujah. Hallelujah. You sent that word and you heal my disease. You are the Lord, my healer. Now He sent forth His word and heal you, my brother, my sister. తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తున్నాడు, తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తున్నాడు. నీ ప్రతి భయం నుండి నిన్ను విడుదల చేస్తున్నాడు, నీ ప్రతి వ్యాధి నుండి నిన్ను విడుదల చేస్తున్నాడు, ప్రతి కన్నీరు నాట్యంగా మారుస్తున్నాడు. జీసస్ ఆమేన్. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు, తర్వాత వాక్యంలోని కొని వెళ్తాం. దయచేసి అందరూ లైవ్ లో ఉండండి. మహాపరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, దేవ కృపగల యేసయ్య, నమ్మదగిన వాడ, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ పాదాలు ముట్టి పెట్టుకుంటాం యేసయ్య. తండ్రి నీ పాదాలు ముట్టి పెట్టుకుంటామయ్యా. తండ్రి దేవ నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు యేసయ్య. తండ్రి నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ దాసుని అభిషేకించండి నాయన. తండ్రి శక్తివంతుని వాక్యంతో నింపండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవ నాయన యేసయ్య, నీ పీపడలు తండ్రి మాతో కలిసి నాయన ఎంతమంది అయితే ప్రభా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఏకీవించి ప్రభా ఆరాధన చేస్తున్నారో దేవ వారిని దర్శించండి, తాకండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మీ దాసుని బలముగా వాడుకోండి ప్రభా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. తండ్రి నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు యేసయ్య. స్థుతులు స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకంగా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా తండ్రి. చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దిష్టికను చంటి బిడ్డ మీద పడకుండా చేయండి అయ్యా.
తండ్రి ఏ దిష్టి కానీ చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రభా నాయన యేసయ్యా, మేమందరం నీ రక్తపు కోటలో ఉన్నాం ప్రభా తండ్రి, మేమందరం నీ దయగల రెక్కల నీళ్ళలో ఉన్నాం ప్రభా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం అక్షరాల మా పట్ల నాయన, మా సంఘాల పట్ల తండ్రి నాయన, మీ ప్రియ బిడ్డలు ఎంతమంది ఉన్నారో వారి పట్ల నువ్వు నెరవేరుస్తున్నావు తండ్రి, సేవకుల పట్ల నెరవేరుస్తున్నావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరి బిడ్డలను తాకండి అయ్యా, యవనస్తులు ప్రభా దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు ప్రభా, నీ వాక్యం చేతే కదా నాయన తండ్రి. పాపములో నాయన బంధకాలను ఎవరి బిడ్డలు మీరు విడిపించండి తండ్రి, సాతాని చేతిలోని ఎవరి బిడ్డలు మీరు విడిపించండి ప్రభా, స్తోత్రం తండ్రి. నాయన అనేక మంది ప్రభా నాయన తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారికి నాయన నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్నానని చెప్తున్నావు తండ్రి. ఆయన ప్రార్థనలకి వరకు సమాధానము దయచే దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా తండ్రి బంధువులు స్నేహితులకి నాయన రక్షణ మార్గంతా ఇచ్చండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే సేవకుల కుటుంబాల చుట్టూ నీ కాపుదల కంచివేయండి ప్రభా. అయ్యా సేవకుల కుటుంబాలు మీరు ఆశీర్వదించండి ప్రభా, వారు దీవించండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా తండ్రి నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. అయ్యా మమ్మల్ని అందరినీ రాకడ కొరకు సిద్ధపరచండి, పరిశుద్ధాత్మతో నింపండి నాయన, మెలకు కలిగి దేవా నీ రాకడ కొరకు ఎదురు చూసే కృప మాకు దయచేయండి ప్రభా తండ్రి. నాయన నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన, అందరినీ ప్రభా ప్రక్షాళన చేస్తున్నావు తండ్రి, అందరినీ శుద్ధి చేస్తున్నావు, నీకు అందుకు కోట్లాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే ప్రభా కరోనాతో బాధపడుతున్నారో నాయన, ఎవరైతే ప్రభా హాస్పిటల్స్ లో ఉన్నారో దేవా వారిని మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయ్యా మనుషులైతే ఏదో చేస్తారు గాని దేవా జీవం ఇచ్చేవాడు నీవే ప్రభా తండ్రి, వారిని బ్రతికించండి నాయన. అయ్యా వారి బ్రతికి నాయన నీ నామాన్ని గణపరిచే నాయన కృప బిడ్డలకు దయచేయండి ప్రభా తండ్రి. కరోనాతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి అయ్యా, నీకు వందనాలు. అలాగే నాయన తండ్రి వారి సాక్షులుగా నిలబెట్టండి ప్రభా, ఎవరికి కరోనా రాకుండా చేయండి ప్రభా, ఈ తెగులు ఆపివేయండి అయ్యా తండ్రి. మా భారతదేశానికి నెమ్మది దయచేయండి, శాంతి శాంతి దయచేయండి అయ్యా. అయ్యా అంత నిమ్మలం చేయండి ప్రభా, నీకు వందనాలు. మీ మాటకు అన్ని లోబడతాయి ప్రభా, మీ మాటకు నాయన అన్ని నాయన లోబడతాయి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అయ్యా తండ్రి నాయన తండ్రి యేసయ్యా ప్రభా, అధికారులు నాయకులకు మంచి జ్ఞానం ఇవ్వండి, జ్ఞానంతో వారు నింపండి ప్రభా తండ్రి. మేము ఉంటున్న ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, మా తెలుగు రాష్ట్రాలన్నీ జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి. అన్ని శుద్ధి చేయండి నాయన, మంచి వాతావరణం మాకు దయచేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా నాయన తండ్రి మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నావు తండ్రి. దేవా మేమందరం నిన్నే ఆశ్రయించాం అయ్యా, నీ మీద ఆశ పెట్టుకున్నాం నాయన, నీకు వందనాలు స్తోత్రం. ప్రతి గలిబి నుంచి ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి ప్రజలు నాయన, ప్రతి నాయన మానసిక ఒత్తిడి నుంచి నాయన అయ్యా నాయన ప్రభా తండ్రి అధైర్యంతో బిడ్డలను దర్శించండి, గొప్ప ధైర్యంతో నింపండి ప్రభా, నీకు వందనాలు. ప్రతి చీకటి వేసినములను బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులు వేసినములను బంధిస్తున్నాను ప్రభా. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి నాయన, వాడి వ్యతిరేక శక్తులు వేసినప్పుడు లయపరచండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రం. నీ మాట ఎన్నటైనా నెరవేరుతుందయా, నువ్వు మాట తప్పిపోయే దేవుడు కాదు నాయన, నువ్వు మాట ఇస్తే నెరవేర్చడానికి సమర్థుడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రం నాయన. ఈ రాత్రిక సమయంలో తండ్రి మాతో మాట్లాడండి అయ్యా నాయన, మాతో మా హృదయాలు తెరవండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. సంఘ బిడ్డలు ఎక్కడెక్కడ ప్రియ బిడ్డల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ నాయన, వారి గృహాల చుట్టూ మీకు కంచివేయండి ప్రభా. ప్రతి బిడ్డని ప్రభు మీరు ఆశీర్వదించండి నాయన, నీకు వందనాలు. మీ ఆకాశకు పిలివిప్పండి, ఆర్థికంగా నలిగిపోతున్న వారిని బలపరచండి, ఆర్థికంగా వారిని స్థిరపరచండి ప్రభా, నీకు వందనాలు. అలాగే నాయన యేసయ్యా ప్రభా తండ్రి ఎవరైతే అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, వారి గాయాలు మానపండి తండ్రి, నీకు వందనాలు. వారి కట్లన్నీ నాయన వారి బంధకాల నుంచి విడిపించండి ప్రభా, నీకు వందనాలు. నిరుద్యోగులకు ఉద్యోగులు దయచేయి తండ్రి, నిరుద్యోగులు జ్ఞాపకం చేసుకో ప్రభా, నీకు వందనాలయ్యా. అలాగే నాయన ప్రభా నాయన ఎవరైతే ప్రభు చెప్పుకోలేని సమస్యలు ఉన్నారో వారి సమస్యలను యేసునామములో ఎత్తివేయండి, వారికి నాయన నీవే తోడుగుండి కృప తోడుగుంచమని అడుగుతున్నాను, సహాయం చేయండి దేవా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, క్షమిస్తున్నాయా. నీ వాక్యానుసారంగా నడిచే కృప మాకు దయచేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. దేవా నాయన యేసయ్యా ప్రభా నాయన అయ్యా నాయన తండ్రి, మేము ఏదైనా మర్చిపోవచ్చు కానీ నువ్వు మర్చిపోయే దేవుడు కాదు నాయన. అయ్యా తండ్రి ప్రభా నువ్వు అది జ్ఞాపకం ఉంచుకుని ప్రభా నాయన మేలు చేస్తావు తండ్రి. అందరినీ మేలుతో నింపండి, అందరి కుటుంబాన్ని మీరు దీవించమని మహిమగంతులో మీకే చెల్లిస్తూ నీ దోసను బలంగా వాడుకుని ఆరోగ్య శక్తిని బలంతో నింపమని, నీ దాసుకు మంచి ఆరోగ్యం దాయిచ్చమని ఈ ప్రార్థన సన్నిధి తెచ్చుకోమని నాయన మహిమగంతులు మీకే ఆరోపిస్తూ యేసు శక్తిగల నామం అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులరా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారా? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ రాత్రికాల సమయంలో కొంచెం సేపు దేవుని యొక్క వాక్యాన్ని మీకు మరి జ్ఞాపకం చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 22వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 118వ అధ్యాయము మరి 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. మూలకు తలరాయి ఆయను. ది స్టోన్ విచ్ ఈస్ ద బిల్డర్స్ రిజెక్టెడ్ హ్యాస్ బికేమ్ ద చీఫ్ కార్నర్ స్టోన్ అన్నాడు. ఇల్లు కట్టేవారు ఇది ఎందుకు పనికిరాదు, ఈ రాయి తోసేండ్రా, పారేండ్రా, విసిరేండ్రా, పక్కకు పెట్టేండ్రా అన్న రాయట మూలకు తలరాయి అయిందంట. It became chief cornerstone. Rejected stone became cornerstone. Chief cornerstone. Chief మూలరాయి అయిపోయింది. పిల్లరా, మరి ఈ రాత్రికాల సమయంలో తృణీకరించబడిన రాయి, విసర్జించబడిన రాయి మూలకు తలరాయి అయినట్టుగా ఒకవేళ నీవు తృణీకరించబడి, విసర్జించబడి, త్రోసివేయబడి ఒంటరితనం అనుభవిస్తున్నావేమో, ఒక్క గుడ్ ఫైన్ డే రాబోతుంది. ఆ రోజు నీవు అందరికీ మూలక తలరాయిగా మారబోతున్నావు. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఏ చీఫ్ కార్నర్ స్టోన్. యూ మే బి రిజెక్టెడ్ వన్ రైట్ నౌ. ఇప్పుడు ఒకవేళ నీవు తృణీకరించబడిన వ్యక్తిగా ఉండవచ్చు. నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు అందరూ వదిలేసిన 27వ కీర్తన 10వ వచనం. 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. అందరిని విడిచిపెట్టిన దేవుడు నేను చేరదీస్తాడు. గాడ్ విల్ నాట్ లీవ్ యూ. మీకు ఒకటి తెలుసు కదా, దేవుడు అన్ని చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ వాచింగ్ యూ, గాడ్ ఈజ్ వాచింగ్ మీ, గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీ వన్, ఎవ్రీవేర్, ఎవ్రీథింగ్ ఈజ్ సీన్ టు గాడ్. నథింగ్ ఈజ్ హైడ్ ఫ్రమ్ ద లార్డ్ ఆల్మైటీ. సర్వశక్తుడికి మరి కంటికి కనిపించినది ఏమైనా ఉంటుందా? పిల్లరా, భేదలు, తృణీకరించబడినవారు, బలహీనులు, మరి హింసించబడుతున్నవారు, ద్వేషించబడుతున్నవారు అంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసండి. 41వ కీర్తనలో మొదటి వచనం. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం మంది యెహోవాను తప్పించను. పిల్లరా, బేదలను కటాక్షించాలి. బేదలంటే ఆయనకి ఇష్టం. పిల్లరా, మరి మత్తయి సోదరులు ప్రభు అంటారు, బేదలైన మీరు ధన్యులు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఒకవేళ నీవు తృణీకరించబడిన, మరి ద్వేషించబడుతున్న స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నీ వల్ల మాకేం ఉపయోగం, నువ్వు అలా ఉండు, నువ్వు మధ్యలోకి రావద్దు, మేము పిలిస్తే లేక ఇలా రకరకాలుగా నువ్వు ద్వేషించబడుతున్న స్థితిలో ఉండొచ్చు. ఈ రాత్రి నీకు గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? అదే నీకు ప్లస్ పాయింట్ గా, అదే నీకు పాజిటివ్ గా, అదే నీకు బ్లెస్సింగ్ గా, అదే నీకు అనుకూలంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ ఆశీర్వాదానికి అది మార్గంగా, మరి ఒక సాధనంగా ఉండబోతుంది. ఇప్పుడు దేవుని వాక్యంలో కొన్ని మాటలు నేను మీకు మరి జ్ఞాపకం చేయాలి. ప్రభు అంటాడు కదా, మీరు హింసించబడినప్పుడు, ద్వేషించబడుతున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలము అధికమైపోతుంది. మత్తయి 5:11 చెప్తాడు ప్రభు. మత్తయి 5:11 మనం చూస్తాం. తీస్తే చదవండి. ఓకే పిల్లరా, మరి నా నిమిత్తం మిమ్మల్ని ద్వేషించి, హింసించి, నిందించినప్పుడు మీరు ధన్యులు అంటాడు. మరి అది నీకు ధన్యతగా మారుతుంది. దేవుని వాక్యంలో కొంతమంది ద్వేషించబడి ఎలా దీవించబడ్డారో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 29:31 చూడండి. క్లుప్తంగా కొన్ని మాటలు. నీ ఆఫీసులో, నీ ఇంటిలో, బంధువుల మధ్యలో, పిల్లరా, నీ కొలీగ్స్ మధ్యలో, నీ ఫ్రెండ్స్ మధ్యలో ఒకవేళ నువ్వు లో ట్రీటెడ్ అవుతున్నావేమో, యు మే బి హేటెడ్, తృణీకరించబడి, ద్వేషించబడి, లో ట్రీట్ చేయబడుతున్నాయేమో, తృణీకరించబడుతున్నాయేమో, ఏమాత్రం బాధపడద్దు. అది నీకు ప్లస్ పాయింట్ గా మారుతుంది. దేవుని వాక్యంలో వ్రాయబడుతున్న
కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయం 29:31 బైబిల్ సేస్. ఇక్కడ ఒక సహోదరి యాకోబు యొక్క భార్య ఆయన ఒక మరి ఆ భార్యని గురించి ఇక్కడ వ్రాయబడింది. చదవండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచింది. పిల్లరా, యాకోబు ఇద్దరు భార్యలు చేసుకున్నాడు, మనకు తెలుసు కదా. లేయా, రాహేల్ ఇద్దరు అక్క చెల్లెలే. ఇద్దరు వివాహం చేసుకున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం రాయబడిందంటే యాకోబట మరి ఎవరిని ప్రేమించాడట? 30వ వచనం చూడు. 30వ వచనం. యాకోబు రాహేల్ కూడెను మరియు అతడు లేయా కంటే రాహేల్ బహుగా ప్రేమించి. ఇద్దరు భార్యలు ఉంటే అందులో ఇద్దరిని ప్రేమించాలి కదండి. ఇద్దరిలో మరి చిన్నదానికన్నా పెద్దదానికన్నా చిన్నదాన్ని, లేయ కన్నా రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడట. లేయను ద్వేషించాడట. కారణం ఏంటంటే లేయకు మరి జబ్బు కొడ్లున్నాయి, కొలుసరి కనిపించవు, గుడ్డిదానా, నడ్డిదానా, అనవసరంగా నేను చేసుకున్నానే, మోసపోయాను మీ నాన్న దగ్గర, ఇలా రకరకాలుగా ద్వేషిస్తూ, రకరకాలుగా కుళ్ళుపోట్లు పొడుస్తూ, రకరకాల మాట్లాడుతున్నాడు యాకోబు. మిగతా వాళ్ళు కూడా తక్కువగా చూస్తున్నారు లేయని. అయితే దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది 31లో, లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ద్వేషించబడితే ఆ వ్యక్తి మీదకి దేవుని దృష్టి వస్తుంది. అది టాప్ సీక్రెట్. నువ్వు ద్వేషించబడుతున్న వ్యక్తివైతే నీ మీదకి దేవుని కనుదృష్టి రాబోతుంది. లేయా ద్వేషించబట్టు యెహోవా చూచి, పిల్లరా, ఆ ఇద్దరు భార్యలో మరి మొదట లేయా గర్భాన్ని దేవుడు తెరిచి మంచి కుమారుడిని ఇచ్చాడు, రూబేను. వింటున్నారా? నువ్వు ద్వేషించబడితే దేవుని కనుదృష్టి నీ మీదకి వస్తుంది. స్పెషల్ బ్లెస్సింగ్స్ పొందుకుంటావు. అందరికంటే ముందుగానే వెచ్చించబడతావు. నీ ఎదుట ద్వారాలు తెరవబడతాయి. గర్భం తెరవబడింది, ద్వారాలు తెరిచాడు, అద్భుతం దేవుడు చేశాడు. మరొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. లోకస్వార్త 16:20. లోకస్వార్త 16:20 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ లాజరు గురించి మనం చూస్తామండి. చూడండి, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇదండి దరిద్రుడు అని రాయబడి. దరిద్రుడు, పేదవాడు, పిల్లల ధనవంతుడు ఇంటి వాకిట ఎక్కడున్నాడు? ఇంటి వాకిట ఉన్నాడు. మరి ఆ ధనవంతులు వాళ్ళంతా విచ్చలవాడిగా తినేసి పడేసిన కింద చెత్త చూసినప్పుడు తినేసి కింద పడేసిన చెత్త, దుమ్ములు, ఏముకలు, మరి తోళ్ళు, పనికిరానివన్నీ ఆ రొట్టె మొక్కలు అన్ని కలిపేసి చెత్త కుప్పలు పడేస్తే అక్కడికి వెళ్ళి ఏరుకొని తింటున్నాడు. కురుపులు, పిల్లరా, కంఫర్ట్ లేదు ఆయనకి. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయంట. అంటే సెన్స్లెస్, కుక్కలు వచ్చి నాకుతున్నాయని కూడా కనిపెట్టలేకపోతున్నాడు. బలహీనుడు, తృణీకరించబడినవాడు, పేదవాడు. పిల్లలు ఎదురుగా ధనవంతుడున్నాడు. ఆ ధనవంతుడు ఈ లాజరుని కనికరించినట్టుగానే ఒక్కసారి కూడా బైబిల్ రాయబడలేదు. చూచినట్టుగా లేదు, కనికరించినట్టుగా లేదు. ఏం జరిగింది మీకు తెలుసు కదా. ఇద్దరు చనిపోయారు. లాజరు చనిపోయినప్పుడట ఏమైందట? 22వ వచనం చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు ఆనుకొనుటకు కనుపోబడెను. వావ్, హల్లెలూయా. ఎంత దరిద్రుడు, రోగిష్ఠుడు, తృణీకరించబడినవాడు. ఈయన చనిపోతానంట. ఈయన ఆత్మను తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చాయటండి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. ఇంటి ఎదురుగా ఉన్న ఆ ధనవంతుడు చచ్చిపోయాడు. వాడిని చచ్చిపోవడానికి దురాత్మలు వచ్చినట్టుగా రాయబడలేదు, కానీ నేను అనుకుంటున్నాను దెయ్యాలు వచ్చి ఆయన తీసుకెళ్లి పాత్రలో పడేసాయి. అబ్రహాము రొమ్ములో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మహిమతో దగలాడిపోతున్నాడు. తృణీకరించబడ్డాడు భూమి మీద, కానీ పరలోకంలో ఘనపరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి. అక్కడి నుంచి చూచి అడుస్తున్నాడు, అయ్యా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, దాహానికి తట్టుకోలేకపోతున్నాను, లాజరును పంపించు. ఇంకా ఇది అనుకుంటున్నాడు, నా ఇంటి ముందు లాజర్ ఈడు అనుకుంటున్నాడు. దరిద్రుడు ఈడే కదా, తృణీకరించబడినవాడు, రోగిష్ఠుడు ఈడే కదా అనుకుంటాడు. ఏమంటున్నాడు తెలుసా అబ్రహాము? అది కుదరదు. ఇక్కడ లాజరు మహిమలో ఉన్నాడు, లాజరు ప్రభావంతో ఉన్నాడు. అబ్రహాము పరదేశికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప భాగ్యం,
తృణీకరించబడిన రాయి మూలకు తలరాయను. మరొక సహోదరిని చూపిస్తాను చూడండి. రూతు గ్రంథం 4:13 చూడండి. రూతు గ్రంథం 4:13. Praise the Lord. You may be rejected one, you will become chief cornerstone in your premises. నువ్వు తృణీకరించబడిన వ్యక్తివా, నువ్వు మూలక తలరాయిగా మారబోతున్నావు. రూతు గ్రంథం 4:13. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె ఇంటికి పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అంతేకాదు పిల్లరా, 20 వచనం. నయస్సోను సల్మానుని కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషేనందు దావీదును కనెను. ఏమైంది తెలుసు పిల్లరా? ఒక మోయాబీరాలు ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. ఎలా వచ్చింది? విధవరాలుగా వచ్చింది. విధవరాలు అసలే నెంబర్ 1. రెండవది మోయాబీరులు అనీ స్త్రీ, ఊరు కాని ఊరు, వెనక ముందు ఎవరు లేరు. షీ వాజ్ ఏ లో ట్రీటెడ్, తృణీకరించబడి, ద్వేషించబడి, అసహించబడిన సహోదరి. పిల్లరా, పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అమ్మోనీయుడు గాని మోయాబీయుడు గాని 10 తరాల వరకు మీ ఇజ్రాయెల్లో చేరకూడదని ఉంది. చూస్తారన్నమాట. ద్వితీయోపదేశకాండం 23:3. ద్వితీయోపదేశకాండం 23:3 చూడండి. గాయం నొందిన 23:3 చూడండి. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. పాత నిబంధన ధర్మశాస్త్రం చెప్తుందా? వారిలో 10వ తరం వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుందంటే అమ్మోనీయుడు గాని మోయాబీయుడు గాని మీ సమాజంలో చేరకూడదు, రాకూడదు, వారిని యాక్సెప్ట్ చేయకూడదు, వారితో వియ్యం పొందకూడదు, పెళ్లి చేసుకోనకూడదు, 10వ తరం వాడికి కూడా రాకూడదు. మరి వేరే ఈ రూత్ అనే సహోదరి మోయాబీయురాలు, అర్హురాలు కాదు, భర్తను పోగొట్టుకున్న విధవరాలు, ఏమి లేని వెనక ముందు లేని తృణీకరించబడిన సహోదరి. ఈమెను తీసుకొచ్చి ప్రభు ఎక్కడ పెట్టాడంటే పిల్లరా, మరి దావీదుకి మరి మొత్తముగా దావీదు యొక్క తండ్రి యెషయి, యెషయి యొక్క తండ్రి ఓబేదు, ఓబేదు యొక్క తండ్రి బోయజు. మున్నానమ్మగా మారిపోయింది. ఆ దావీదు వంశంలో మన ప్రభు అని యేసు ప్రభు వచ్చేది. తృణీకరించబడిన సహోదరి మూలకు తలరాయి అయిపోయింది. ఆమెను తీసుకొచ్చి దేవుడు హోలీ జీనియాలజీలో పరిశుద్ధ వంశావళిలో పెట్టాడు. దేవుడు యోగ్యత ఉందా? లేదు. అర్హత ఉందా? లేదు. ఇది దేవుని కృప. ఈరోజు యూ మే బి రిజెక్టెడ్, బట్ యూ విల్ బి ఏ చీఫ్ కార్నర్ స్టోన్. నువ్వు తృణీకరించబడిన వ్యక్తివే అవ్వచ్చు, కానీ మూలకు తలరాయిగా మారబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి ఒకసారి యేసుప్రభు వారు అరణ్యంలో బోధిస్తుండగా 3 రోజులు అయిపోయింది, ఆహారం లేదు వారికి. అప్పుడు ప్రభు అన్నారు, మీరే ఆహారం పెట్టండి అంటే మొత్తానికి ఎవడో కుర్రోడు వచ్చి, నా దగ్గర ఉంది క్యారేజ్, 5 రొట్టెలు 2 చేపలు, ఇదిగో అన్నాడు. అప్పుడు శిష్యులు ఏమన్నారో చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 9, యోహాను సువార్త 6:9. పిల్లరా, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి, ద్వేషించబడ్డం దేవుడు చూస్తున్నాడు. నువ్వు ద్వేషించబడుతున్నావా? నువ్వు తృణీకరించబడుతున్నావా? ఏమి వరి అవ్వద్దు. అదే నీకు ప్లస్ పాయింట్, అదే నీకు బ్లెస్సింగ్. యోహాను సువార్త 6:9. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి వద్ద 5 యవల రొట్టెలు. శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా, ఇక్కడ ఒక చిన్నోడు కుర్రోడు ఉన్నాడు, వాడు క్యారేజ్ ఇచ్చాడు, వాళ్ళ మమ్మీ కట్టిందంట, అందులో 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నవి. 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. గాని ఎందుకంటే గానిలో ఉంది గూనంట. గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయన, ఇవి ఏమాత్రం అసలు ఎందుకు ఒక మూలగానే వస్తాయా? ఈ క్యారేజ్ అసలు ఎందుకు, అసలు ఆడు ఎందుకు మతిలేక ఆడిచ్చాడు?
గతిలోకి మనం తీసుకుని అసలు వీటితో ఏం పోషిస్తాం వాళ్ళని ఇలా మాట్లాడుతున్నారు. ప్రేరా మీకు తెలుసు కదా, ఆ 5 రొట్టెలు 2 చేపలే ప్రభు ఆశీర్వదించి దీవించి 5,000 మందికి సమృద్ధిగా పోషించాడు. ధృవీకరించబడిన తక్కువ చేసి మాట్లాడబడిన ఆ 5 రొట్టెలు 2 చేపలు ఉన్న ఆ క్యారేజ్, ఆ కుర్రవాడు ఇచ్చిన క్యారేజ్ మూలకు తలరాయి అయినట్టుగా అందరి ఆకలి తీర్చబడ్డానికి కారణమయ్యాయి. దేవుడు వాడుకున్న 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆశీర్వదించాడు. ఇవి ఏమాత్రమా ప్రభు ఆశీర్వదిస్తే, ప్రభు కనుదృష్టి పడితే ఎంతసేపు ఆశ్చర్యకారం జరగడానికి, అద్భుతం జరగడానికి ఎంతసేపు పట్టదో. మిరకల్స్ విల్ బి హ్యాపెండ్. 5,000 మంది తినగా, సమృద్ధిగా తినగా, మిగిలిన మొక్కలట 12 గంపలు ఎత్తారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 37:11 మరొక ఎగ్జాంపుల్. యోసేపు అన్నదమ్ములందరూ తృణీకరించారు. పిల్లరా భయంకరంగా చేశారు. పిల్లలు 37:11 చూడండి. ఆదికాండం. సహోదరులు అతని ఎందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు అతని ఎందు అసూయపడిరి, తృణీకరించారు, అసూయపడ్డారు, గోతులకు తోసేశారు, ఇజ్మాయిలీలకి ఐగుప్తులకి అమ్మేశారు, పేడ ఉరిగింది అనుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళందరికీ అన్నం పెట్టాడు ఆయన. ఎవరైతే తృణీకరించబడిన యోసేపు వీరికి మూలక తలరాయి అయ్యాడు, వీరందరికీ ఆహారం పెట్టినవాడు అయ్యాడు, వీరందరికీ తండ్రిగా మారాడు, వీళ్ళందరికీ పోషకుడిగా మారాడు. ఎంత అద్భుతమైన విషయం అండి, ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు యోసేపు తృణీకరించబడిన మరి రాయి మూలక తలరాయిగా అలా మారాడు. ప్రభు దృష్టి వచ్చింది యోసేపు మీదకి. ప్రభు దృష్టి 5 రొట్టెలు 2 చేపల మీదకి వచ్చేసరికి అందరూ ఆకలి తీరిపోయింది. ప్రభు దృష్టి రూతు మీదకి వచ్చేసరికి రూతు దావీదుకి మున్నానమ్మ అయిపోయింది. లాజరస్ మీదకి దేవుని దృష్టి వచ్చేసరికి లాజరు దూతలతో కొనుకోబడి అబ్రహాం రొమ్ముకి ఎంత భాగ్యం పొందుకున్నాడు. దావీదు లేయ మీద దేవుని దృష్టి వచ్చినప్పుడు లేవియ గర్భం తెరవబడింది. చివరికి ఇంకో మాట. దావీదు 1 శామ్యూయల్ గ్రంథం 17:28. 1 శామ్యూయల్ 17:28. దావీదు చిన్నవాడు. అన్నదమ్ములు యుద్ధం చేస్తుంటే అన్నదమ్ములకి ఆహారం ఇచ్చి పంపించాడు తండ్రి యెషయా గారు. అన్నదమ్ములు ఆర్మీలో ఉన్నారు, గొలియాతుతో యుద్ధం జరుగుతుంది. అన్నదమ్ములకి ఆహారం రొట్టెలు, వేయించిన రొట్టెలు, వెన్న, మరి మాంసం ఏం పట్టుకొచ్చాడు అని అన్నదమ్ముల దగ్గర. అన్నదమ్ములు ఒకడు ఏమన్నాడు చూడండి. అతడు వారితో మాట్లాడింది అతని పెద్దన్న దావీదు యొక్క పెద్దన్న అగు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి, ఏలియాబుకి అన్నికి దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవు ఎక్కడికి ఎందుకు వచ్చావు అసలు? అరణ్యంలో ఆ చిన్న గొర్రెల మందని ఎవరి వశం ఎవరికప్ చెప్పు. నీ గర్వము నీ హృదయం చెడుతాను. నువ్వు నీ గర్వం ఎక్కువైపోయిందిరా, నీకు పొగర గర్వం ఎక్కువ, నీకు అసలు బాధ్యత లేదురా. ఆ మందలు ఎవరికప్ చెప్పావురా? అసలు నీ ఎందుకు ఇక్కడ తెచ్చాడుతున్నావు? భయంకరంగా తిట్టిపోసి నువ్వెందుకు పనికిరావరా, పో ఇక్కడి నుంచి, క్యారేజ్ ఇచ్చావు కదా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. భయంకరంగా మరి ఏమంటారు దాన్ని, ఎంత తృణీకరించాడండి. ఆ తృణీకరించబడిన దావీదే ఇజ్రాయేలు సైన్యానికి, దేశానికి మూలకి తలరాయి అయ్యాడు. ఆ యుద్ధంలో దావీదే గెలిపించాడు ప్రజల్ని, దావీదే ఇజ్రాయేల్ గెలిపించాడు. ఎలియాబు అంటున్నాడు, ఎలియాబు తృణీకరించాడు తమ్ముడిని, కానీ దేవుడు దావీదుకి తోడై ఉండి దావీదును మూలకు తలరాయిగా చేశాడు. ఈరోజు నా వర్తమానం అయిపోయింది, ముగించేస్తున్నాను. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి. The stone which the builders rejected has become the chief cornerstone. కొట్టువారు తృణీకరించిన రాయి మూలకు తలరాయి అయింది. నువ్వు తృణీకరించబడ్డావా? దూషించబడుతున్నావా? ద్వేషించబడుతున్నావా? తక్కువ చేయబడుతున్నావా? బలహీనుడు అని పక్కన పెట్టేశారా? ఒకరోజు ఎవర్ డే ఈజ్ గోయింగ్ టు కమ్. నీకు ఒక రోజు ఉంది, ఆశీర్వాదకరమైన దినం. ఆ దినం రాబోతుంది. ఆ దినం కొరకు ఎదురు చూస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ నువ్వు కనిపెట్టినప్పుడు నువ్వు మూలుగా తలరాయిగా కూర్చుంటావు. అనేక దేవునికరంగా నువ్వు ఉంటావు. మరి ప్రభు నిన్ను మనలందరినీ
అలా మూలకి తలరాయిగా చేసి అనేకులకు దీవెనకరంగా మనల్ని మన కుటుంబాన్ని దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచి మూలక తలరాయిగా మనల్ని చీఫ్ కార్నర్ స్టోన్స్ గా ప్రభు మనల్ని మార్చును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మరి మీరందరూ ప్రోత్సహించబడాలని నేను కోరుతున్నాను. ఏం భయపడద్దు, తక్కువ చేయబడ్డం ఏం భయపడద్దు. ఆఫీస్లో నీకు ఎబిలిటీ లేదు, నీకు జ్ఞానం లేదు, నీకు పనికిరావు, రకరకాలుగా నువ్వు హెరాస్మెంట్ చేయబడుతున్నావు. ఓపికతో ఎదురు చూడు, ప్రార్థించు, ప్రొవైడ్ చూడు, దేవుని మీద ఆధారపడు. ఎవరో అన్నారని ఎవరితోనో చెప్పడానికి ప్రయత్నం చేయకు, కంప్లైంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేయకు. మౌనంగా నువ్వు భరించి ప్రార్థన చేసి దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుని దృష్టి నీ మీదకి వస్తుంది. ఒకరోజు ప్రభువుని హెచ్చిస్తాడు. దేవుడి మాటలు దీవించును. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, ఈ రాత్రి పిలిచిన సందేశాన్ని బట్టి వందనాలు. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి ఆయను అని ఈ రాత్రి వాక్యపు ఆధారాలతో మీరు మాతో మాట్లాడారు. అది ఎంత వాస్తవం నాయన. మీ మనసు ఎంత మంచిది నాయన, ఎంత మంచి దేవుడు నాయన. దీనుల పక్షంగా, పేదల పక్షంగా, తృణీకరించబడి ద్వేషించబడి వారి పక్షంగా, పెంట కుప్పల మీద ఉన్న వారి పక్షంగా నిలబడేవాడా, వారిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే తండ్రి, నీకు వందనాలయ్యా. మరి రాత్రి ఈ సందేశాన్ని దీవించండి ప్రభా. మా ముందు అనేకులు పెట్టారు. లేయా ద్వేషించబడ్డం చూసావట ప్రభా, గర్భం తెరిచావు తండ్రి. మరి మేము చూస్తున్నాం నాయన తండ్రి, దావీదు ద్వేషించబడ్డం చూసి రాజుని చేశాం తండ్రి. నాయన 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 ప్రభా, ద్వేషించబడ్డం అనేకులు మా ముందు ఉంచావు తండ్రి. రాత్రి యోసేపు, దావీదు ప్రభా తండ్రి నాయన ఇంకా అనేకులు మా ముందు ఉంచావు. నిజంగా వారు ద్వేషించబడ్డం నువ్వు చూసి వారిని ఆశీర్వదించావు. ఈ రాత్రి నీ ప్రజలు ఎవరైనా ద్వేషించబడుతూ ఉంటే, తృణీకరించబడుతూ ఉంటే, లో ట్రీట్ చేయబడుతూ ఉంటే, బలహీనంగా ఎంచబడుతూ ఉంటే, ద్వేషించబడుతుంటే వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ధైర్యంతో నింపండి. నిరాశ నిస్పృహలు ఎగిరిపోను గాక. ధైర్యంతో నింపండి. గివ్ దెమ్ ఫైన్ డే, గివ్ దెమ్ దేర్ డే. వారి దినం వారికి దయచేసి ఆయన ఆ యొక్క మంచి దినం, ఆశీర్వాదకరమైన దినం వారికి ఇచ్చి ఆ దినాన్ని వారిని మూలక తలరాయిగా చేయమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలు దీవించండి. నీ ప్రజలు కన్నీరు చూడవండి ప్రభా. ఆదరణ కలగచేయండి ప్రభా. హెచ్చించడం ప్రారంభించండి, దీవించడం ప్రారంభించండి. ఏ ఊర్లో అప్పులు పాలైపోయారు, ఏ గ్రామంలో తల దించుకున్నారు, అదే గ్రామంలో అదే ఊర్లో నీ ప్రజల తలపైకెత్తు ప్రభా. లార్డ్, రైజ్ దేర్ హెడ్ లార్డ్, రైజ్ దేర్ హెడ్ లార్డ్. బ్లెస్ యువర్ చిల్డ్రన్ లార్డ్. బ్రేక్ ఆల్ ద బ్యారియర్స్, బ్రేక్ ఆల్ ద యోక్. ప్రతి కాడి వరకు కొట్టండి ప్రభా. నీ ప్రజలు ఆశీర్వదించండి. ఈ లైవ్ లో ఎంతమంది పాల్గొని పొందిన వారందరినీ దీవించమని నీ బిడ్డల మీ కృపకు అప్పగిస్తూ మరలా రేపు కలుసుకునే భాగ్యం దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు పీడిన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, వాక్యమైన వారందరికీ లైవ్ లో వాక్యం సమృద్ధిగా ప్రభు రాకడ పర్యంతము తోడేడి నడిపించును కాక. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ఆలస్యమైపోయింది రాత్రి, మరి రేపు రాత్రి 8 గంటలకు కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ. సీ యూ టుమారో. మే ద లార్డ్ బ్లెస్ యూ. ఆమేన్.